నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూన్ మాసం మొదటి పక్షం 2026లో మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆ ఫలితాలు చెప్పుకునే ముందు అంటే గోచార ఫలితాలు చెప్పుకునే ముందు తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సింది గ్రహస్థితి. గ్రహాలను బట్టే, గ్రహాల యొక్క దృష్టిని బట్టి, స్థితిని బట్టి, యుతిని బట్టి మనం ఈ ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మరి జూన్ మాసంలో మొదటి పక్షానికి గ్రహ స్థితి ఎలా ఉంది అని కనుక మనం చూస్తే, మనం ముఖ్యంగా మేషరాశిలో కుజుడు ఉంటాడు, అలాగే మిథునంలో రవి ఉంటాడు, తర్వాత బుధుడు శుక్రుడు మిథునంలో ఉంటాడు, గురువు వచ్చి కర్కాటకంలో, ఇక శని మీనరాశిలో, రాహువు వచ్చి కుంభంలో, కేతువు వచ్చి మనకి సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ మొదటి పక్షంలో ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈ నెలలో ఎట్లా ఉంది అంటే, గ్రహ సంచారం కొంత చికాకును కలిగించేది లాగానే ఉంది అని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ కూడా, ప్రతిరోజు చేసే నిత్య కృత్యాలు కూడా చాలా జాప్యంగా చేస్తారు, నెమ్మదిగా చేస్తారు, నిదానంగా చేస్తారు. అన్నింట్లో కూడా జాప్యం ఉంటుంది, బద్ధకం ఉంటుంది, చెయ్యొచ్చులే అని ఉంటుంది. ప్రతి విషయం అలా సాగదీస్తూనే ఉంటారు, సాగుతూ ఉంటుంది. వాటి వల్ల కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషం అన్నటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం అవునన్నా కాదన్నా కనిపించేటువంటి అది. ఇందులో మనకి ప్రతి విషయంలో అంటే ఈ పని చేపడదాం అనుకుంటాం, ఈ ఆలస్యం వల్ల ఏర్పడేటువంటి వాటిలో కొన్ని ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చాలా సామాన్యత ఉంటుంది. అనుకున్నటువంటి అభివృద్ధి రాదు. మనం ఏదో ఆశపడ్డాం, ఏదో చేయాలనుకున్నాం, కానీ మనం చేసేటువంటి జాప్యం వల్ల, ఏదో ఉన్నటువంటి బద్ధకం వల్ల ఏ లాభాలు అయితే మనం గడించాలనుకున్నాం ఆ లాభాలు కానీ, ఏదో ఉన్నత స్థితికి వెళ్తాం, ఉద్యోగంలో మంచి ప్రమోషన్ అనుకున్నటువంటివి మనం చేయాల్సిన పనులు, మన టార్గెట్స్ పూర్తి అవ్వకపోవడం వల్ల అది పూర్తి చేయలేనటువంటి స్థితి అయితే ఉంటుంది. ఇక చిన్న చిన్న ప్రయాణాలు మాత్రం చాలా వరకు, చాలా ఉద్యోగరీత్యా అవ్వచ్చు, మనము బంధువర్గ విశేషాల వల్ల కావచ్చు, మొత్తానికి మాత్రం ఈ నెలలో చిన్న చిన్న ప్రయాణాలు చాలా ఎక్కువగా రావాల్సినటువంటి ఉంటుంది. ఇంకా అట్లాగే ఏదైనా మనం డబ్బు వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇంతకుముందు అప్పు చేసాము, ఇప్పుడు ఇది ఉంది, వీటన్నిటిని సర్దుకోవాలంటే ఇప్పుడు కూడా ఎక్కడి నుండో వచ్చి మన అప్పులు తీరవు, మళ్ళీ వీటిని సర్దుకునే పరిస్థితి ఉంటుంది తప్ప దీన్ని పూర్తిగా తీర్చేటువంటి పరిస్థితి అయితే కనబడదు. ఈ మాసానికి మాత్రం అలా సర్దుకోవాల్సిందే అని గట్టిగా చెప్పాలి ఈ రాశి వాళ్ళకు. వీళ్ళు ఒకటి, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా మనం గనక కర్తవ్యం ఏ పని చేస్తున్నా అంటే, ఓ ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు రేపు మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నా అలా కాకుండా నా పని నేను చేసుకొని వెళ్తున్నాను, కర్తవ్యాన్ని నేను పూర్తి చేస్తున్నాను అనేటువంటి అంకిత భావంతో కనుక చేసినట్టయితే చాలా మంచిగా ఉంటుంది. దాని ఫలితం వల్ల మంచి ఫలితాలను అనుభవించేటువంటి ఉంటుంది. ఇక ఏదైనా కాలేజీలలో, స్కూళ్ళల్లో సీట్లను సంపాదించుకోవాలనుకున్నటువంటి పిల్లలు అయితే మాత్రం తప్పకుండా పెద్దల సలహా తీసుకొని, లేదా ఇంతకుముందు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని మాత్రమే అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళైనా సరే, లేదు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళైనా సరే అలాంటి స్థితిలోనే ఉండాలి తప్ప మాకు అన్నీ తెలుసులేనటువంటి, ఎందుకంటే సింహరాశి వాళ్ళకి కాస్త మేధాశక్తి ఎక్కువ అనేటువంటి ఉంటుంది, ఎక్కువే ఉంటుంది, రాచరికం ఉంటుంది, కానీ అన్ని చోట్ల అనువైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏది చేయాలన్నా పెద్దల, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. అంతే తప్ప అన్నీ నాకు తెలుసు అనేటువంటి బేసిజంతో కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా నష్టపోయే స్థితి ఉంటుంది. ఎందుకంటే ఫలితాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే స్థితి కనబడట్లేదు. మనం ఎంతో యోజన చేసి బాగా కష్టపడుతుంది, చాలా మేధాశక్తి ఉంది, చక్కటి మార్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుకున్నది జరగట్లేదు అంటే కారణం గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి గ్రహాల అనుకూలత కోసం చెప్పబోయేటువంటి రెమెడీస్ని ఫాలో చేయండి. అలాగే వాటితో పాటుగా మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే, తప్పనిసరిగా కాస్త జాగ్రత్తగా ఉండి అనుభవజ్ఞుల్ని సలహాల్ని, సంప్రదింపుల్ని తీసుకోవడం నామూషి కాదు అని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సరే ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే, మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని. ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటారు కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది, కొంచెం మార్పు. అలాగే రాహు కానీ, కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు
లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే, మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుందన్నమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల ఓహో నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్షఫలాలైనా మాసఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన జన్మజాతకం, మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చినా మెచ్చినా లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకుని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహం అయినా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళలా శుభుడా అంటే గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురు తుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఏ గ్రహము ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది. కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత గోగ్రాసాన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైనా తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి
దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ